కంటిన్యూస్‌గా 10 డేస్ మళ్ళీ డిఫరెంట్ లొకేషన్స్‌లో డే హ్మ్. అండ్ నైట్ చేశారు అంటే, ఎలా అసలు ఆ హెల్త్‌ని అంత అంటే, అంత హెల్త్ కాన్షియస్‌గా ఎలా ఉన్నారు? హెల్త్ అస్సలు అదే ప్రాబ్లమ్ నాకు రాకుండా ఎలా అని? కొంచెము స్టామినా ఇదుండేది ఎక్కువ. ఓకే. నేను హీరోయిన్ ఫిజిక్కే. హ్మ్. హీరోయిన్ గ్లామరే. అవును. కానీ ఎనీ పబ్లిసిటీ హీరోయిన్ మించి హ్మ్. ఇలా ఉండేది నాది. బట్ మీరెందుకు ఇంత అందంగా ఉంటారు కదా! ఎందుకు హీరోయిన్ చేయలేకపోతున్నారు? నా ఫ్యాన్స్ కూడా ఎందుకు మీరు ఇలాంటి క్యారెక్టర్ చేస్తారు మేడం? మీరస్సలు చేయకండి. మీరు యాక్సెప్ట్ చేయకండి అలా అని. ఓకే. లీడ్ రోల్సే నా ఆ! చేయండనేవాళ్ళు. అనేవాళ్ళు. హ్మ్. బట్ నేను ఇప్పుడు అనుకుంటున్నాను. హ్మ్. నేను ఒక హీరోయిన్‌గా 19 మూవీస్ చేశాను. వావ్! మలయాళం గాని, కన్నడ గాని, తమిళ్ హ్మ్. కానీ, తెలుగు, సో, బెంగాలీ ఓకే. యాక్చువల్లీ మీరు 19 మూవీస్ చేశాను. 9, 10 లాంగ్వేజెస్‌లో 9 లాంగ్వేజ్. 9 హ్మ్. లాంగ్వేజెస్‌లో 9 చేశారనమాట. ఓకే. లాంగ్వేజెస్ చేశాను. హ్మ్. బట్ అలా అన్నప్పుడు నేను చాలా వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్ చేశాను. హీరోయిన్ చేశాను. అంటే వ్యాంపా, గ్లామరా వాటెవర్. ఓకే. సో, చేశాను. కామెడీ చేశాను. ఐటెమ్ చాక్ చేశాను. నెగెటివ్ రోల్స్ చేశాను. విలన్ ఓకే. రోల్స్. హ్మ్. ఇన్ని చేశాను కాబట్టి అన్ని సినిమాలు చేయగలిగాను. అంత టైం ఉండగలిగాను. అన్ని ఓకే. లాంగ్వేజెస్ చేయగలిగాను. ఓకే. అంటే ఈమె ఏమైనా చెయ్యగలదు. రైట్. హ్మ్. అలాగే ఒక ఇంటర్నేషనల్ మోడలింగ్. కరెక్ట్. బాడీ పెయింటింగ్స్ దగ్గర నుంచి, ఆహ్, బా టాటూస్ దగ్గర నుంచి, సో, సిక్రోజ్ దగ్గర నుంచి, హ్మ్. సో, గోల్డ్ యాడ్ దగ్గర నుంచి, సో, ఇవన్నీ ఇంటర్నేషనలే. ఓకే. అంటే మోడలింగ్ సైడ్ ఎలా మేడం? అంటే బిఫోర్ ఇండస్ట్రీకి రాకముందు నో, నో, ఫస్ట్ నో, మీరు నో. మోడలింగ్ చేసారు. ఇండస్ట్రీకొచ్చి సగం పాత పడిపోయాను. ఇండస్ట్రీకొచ్చిన తర్వాత మోడలింగ్ వచ్చి సైడ్ ఎళ్లారా? ఇవన్నీ చేస్తున్నప్పుడే అంటే ఓహ్! నా ఫోటోగ్రఫీ అంత ఎక్స్‌పోజర్ ఉండేది. అప్పట్లో ఇంత సోషల్ మీడియా లేదు. అవును. కానీ ఏదైనా ఒక ఛానెల్ ఇండియన్ గ్రిల్స్ అని, ఇలా కొన్ని ఛానెల్లున్నాయంటే నిత్యం రమ్యశ్రీ ఎంట్రీలు ఎవరివి ఉండేవి కాదు. హ్మ్. వాళ్ళొచ్చి మీద పడిపోయేవాళ్ళు. అవును. కొన్ని మ్యాగజైన్స్‌లో ఆహ్, కూడా ఆల్ మెయిన్ మ్యాగ్ మెయిన్ ఆ! మ్యాగజైన్స్ అన్నిట్లో కూడా ఆల్ మీరు మ్యాగజైన్స్ ఈ మ్యాగజైన్, ఆ మ్యాగజైన్ అని లేదు. రైట్. ఆల్ మ్యాగజైన్స్‌లో నేను ప్రౌడ్‌గా చెప్పట్లేదు. మ్యాగజైన్‌కి కావాల్సింది మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 'చిరంజీవి' గారిది ఫ్రంట్ పేజ్ ఉందనుకో, నాది బ్యాక్ పేజ్ ఉండేది. 'పవన్ కళ్యాణ్' గారిది బ్లో వావ్! ఆఫ్‌లో ఒక పక్క ఉందనుకో, నాదొక పక్క ఉండేది. అలాగే 'ఎన్టీఆర్‌ది' ఒకటి ఉందనుకో, నాదొక పక్క ఉండేది. నిత్యం అనమాట ఆల్ మ్యాగజైన్స్‌లో, ఆల్ పేపర్స్‌లో అప్పుడు 'వార్త', తర్వాత 'ఈనాడు' హ్మ్. వీటిలో నా ఫోటోలు రెగ్యులర్‌గా వస్తుండేవి. ఓకే. చాలామంది అనేవాళ్ళు, "నువ్వు కొన్ని అన్నీ కొనేసుకున్నావా ఏంటి? పేపర్‌లు 'వార్తను' కొనేసావా?" అలా ఆ! ఇలా అని అంటుండేవాళ్ళు. ఓకే. అంటే వాళ్ళకి కావాల్సింది ఆంధ్రప్రభ మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఆంధ్రప్రభ అని ఒక మ్యాగజైన్ ఉండేది. హ్మ్. నాది ఫ్రంట్ పేజ్ వచ్చింది. ఓకే. వాటిలి రైల్వే స్టేషన్ దగ్గర గాని, ఇంకెక్కడైనా ఆ! వాటిలి ఇలా పెడుతుండేవాళ్ళు. బస్ షాప్స్‌లో స్టాపుల్లోనూ, అవునవును. తర్వాత కొన్ని షాపుల్లోనూ అలాగా. దీన్ని చూసి కొందరు ఆర్టిస్టులు, పెద్ద ఆర్టిస్టులు, స్టార్ ఆర్టిస్టులు, హ్మ్. ఆయన పేరు రాఘవ గారు లేరు. ఆయన చనిపోయారు. ఎక్స్‌పైర్ అయ్యారు. ఓకే. "ఏమయ్యా! నీకెవరు దొరకలేదా? కవర్ పేజేసావు ఆ హ్మ్. రమ్యశ్రీది" అని అడిగారంట. హ్మ్. ఆయన చెప్పారంట, "అమ్మా! నాకు ఎవరు దొరుకుతారు, దొరకరు కాదు. నా హ్మ్. మ్యాగజైన్ మార్కెట్ కావాలి." రైట్. ఎగ్జాక్ట్‌లీ అంతే కదా! ఎవరు యాప్ట్‌గా సెట్ అవుతారో సో సెట్ వాళ్ళు అవుతారు కాదు. ఆ! యాప్ అది చూసి కొనగలగాలి ఎవడైనా. రైట్. రైల్వే స్టేషన్‌లో ఎళ్ళిపోతుంటారు ఎంతోమందో. హ్మ్. వాళ్ళు అబ్బా! భలే ఉంది తీయాలి. ఏం ఓకే. తీయాలి? ఫోటో బావుంటే తీస్తారు. ఆ! ముందు లోపల ఏముందైతే వాడు చదవలేడు కదా! చూడరు. అవును. ఈ ఫోటోని చూసి అట్రాక్ట్ అయ్యి మరప్పుడు మ్యాగజైన్స్ అన్నీ అవే కదా! ఎక్కువ కవర్ అవును. పేజీ చిరంజీవి గారిదున్నా, పవన్ కళ్యాణ్ గారిదున్నా, లేపోతే మహేష్ బాబు గారిదున్నా, ఎలాంటి హీరోలదున్నా హ్మ్. వాటిలో అట్రాక్ట్ అయ్యి ముందు మ్యాగజైన్ లాగుతారు. అవును. తర్వాత కరెక్ట్. లోపల కూర్చొని చదువుతారు. సో, అది కవర్ సో, పేజీలో పబ్లిక్‌ని ఎక్కువ అట్రాక్ట్ అంతే గదా! చేసేదెవరు? మ్యాగజైన్స్ స్టార్స్, అంటే. మూవీ స్టార్స్. సో, వాళ్ళని పెట్టి ఆ! అలా అడిగారనమాట. సో, రైట్. అప్పుడు అంత క్రేజ్ ఉండేదనమాట. రైట్. సో, హ్మ్. ఆ విధంగా సో, ఇంటర్నేషనల్ యాక్చువల్లీ మీరు మోడల్‌గా కూడా చాలా స్టేజ్ ఇవి కూడా 'కింగ్‌ఫిషర్' చేస్ యాడు 2 టైమ్స్ చేశాను. 'కింగ్‌ఫిషర్' యాడు, టాటూ యాడు, హ్మ్. అలాగే 'చిక్ రోజు.' హ్మ్. సో, అది బాడీ పెయింటు. వాళ్ళు స్కిన్ లాంగ్వేజ్‌ని చూస్తారు. హ్మ్. ఇప్పుడు కొందరు మోడల్‌ని మీరు చూడండి. ఆమె అసలు ఏంటి ఆమె అంటే మనం అసల అందముండదు, ఏముండదు.
నిజమే. సో, వాళ్ళు చూసేదేంటంటే నేను చేసేవి ఇంటర్నేషనల్ కాబట్టి ఏదో షాపులివి, బట్టలివి అవి కాదు కదా! హ్మ్. వాళ్ళు స్కిన్ను దీన్ని చూస్తారు. అంటే ఎనీ పార్ట్ హ్మ్. ఆళ్ళు చాలా దగ్గర 300 మందివో ఎందవో మోడల్స్ వెళ్తాయి. వాటిలో సెలెక్ట్ అండి. మీకు ఇంకొక షాకింగ్ ఇదేంటంటే బ్రిట్నీ స్పియర్ తెలుసు కదా! హ్మ్. 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 ఆమె కంటే నేను ఫస్ట్ ప్లేస్‌లో వచ్చాను. లిప్స్‌కి అండ్ నోసు, ఐసు. ఓహ్! వావ్! ఆ! ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. ఆ కాంపిటీషన్‌లో ఆమె కంటే నేను ఫస్ట్ ప్లేస్‌లో వచ్చాను. సో, ఆ విషయంలో నేను ఆమె చిన్న ఇది వరల్డ్ ఇది బ్రిట్నీ అవును. స్పియర్ అంటే. ఇంటర్నేషనల్ సో, ఫేమ్. ఇంటర్నేషనల్. బట్ అప్పుడు నేను చాలా ప్రౌడ్ ఫీల్ అయ్యాననమాట. ఇంత లాంగ్ ట్రావెలింగ్ నేను ఎలా వెళ్ళాను అనేది నాకు నిజంగానే షాకింగ్ ఇదనమాట. రైట్. హ్మ్. అంటే చాలా వరకు అందరూ ఇప్పుడు ప్రెజెంట్ నడుస్తుంది అదే కదా మ్యామ్. యాహ్! ఫస్ట్ మోడలింగ్, యాడ్స్ అలా వచ్చి తర్వాత ఇండస్ట్రీలో కాల్స్ రావటం, ఫిల్మ్స్. మూవీస్‌లో ఛాన్సెస్ రావడం. యెస్. బట్ మీది చాలా డిఫరెంట్‌గా అవును. అంటే నాదంతా రివర్స్ అయిపోయింది. నేను ఫస్టే యాక్టర్‌గా వచ్చాను. హ్మ్. దాని తర్వాత చెప్పాను కదా! నా టాలెంట్‌ని ఏమిటంటే ప్రతీదీ ట్రై బెస్ట్. హ్మ్. నాకు నేను గాడ్ ఫాదర్ అనమాట. నాకు రియల్లీ గాడ్ ఫాదర్ లేరు. సో, గురువు అట్లా అంటూ ఎవరు ఎవ్వరు లేరు. లేరు. సో, నాకు నేనుగానే సెల్ఫ్ చెక్కుకుంటారంటారు కదా! అవును. ఆ సెల్ఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మేడ్. ఒకటి, హ్మ్. తర్వాత సెల్ఫ్ క్రియేటివ్ ఒకటి, ఓకే. ఒక నమ్మకంతో నన్ను నేను తీర్చిదిద్దుకునేదాన్ననమాట ప్రతి రైట్. విషయంలోనూను. సో, లైఫ్ స్టైల్ ఆల్సో. హ్మ్. లైఫ్ కూడా మనం ఎందుకు పుట్టామో చాలా ప్రెజెంట్‌గా హ్మ్. ఉండాలి. హ్మ్. పబ్లిక్‌నంటే మిమ్మల్ని బాధ పెట్టకూడదు. కరెక్ట్. దానివల్ల నాట్ యూజ్. హ్మ్. మిమ్మల్ని బాధ పెట్టిన దానిలో నాకు బాధుంటుంది. కరెక్టే కదా! ఒక నెగెటివ్ థాట్ ఉందనుకోండి. హ్మ్. అంటే నెగెటివ్ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్‌లో హ్మ్. మిమ్మల్ని బాధ పెట్టడం వల్ల నాకు లాభమేమో వస్తుందేమో కానీ, బట్ సేమ్ టైమ్ ఇవతల వాళ్ళు కూడా బాధపడతారు కదా! అవును. ఎంతో కొంత అది ఎఫెక్ట్ ఒకటి. అవుతాం. నన్ను హ్మ్. చాలామంది ఆర్టిస్టులు అనేవాళ్ళు, ఒక టీమ్ ఉంటాం గదా! హ్మ్. గ్యాపొస్తే అందరం చైర్స్‌లో కూర్చొని ఏయేయో మాట్లాడుకోవడం, ఏవో విషయాలు. హ్మ్. ఇంకో షూటింగ్‌లో ఏదో జరిగిందనుకోండి, ఇక్కడ డిస్కస్ చేయటమో, లేతే ఎవరో పబ్లిక్ గురించి మాట్లాడటం. నేను అక్కడే చాలా డీసెంట్‌గా చైరేస్తే కూర్చునేదాన్ని. హ్మ్. అందరూ స్మైల్ చేయటమో, లేకపోతే ఏదో అలా ఉంటది కదా! నా హ్మ్. నుంచి ఎక్స్‌ప్రెషన్ ఉండేది కాదు. బట్ అలా ఉన్నప్పుడు అంటే వాళ్ళు అడిగేవాళ్ళు, ఓకే. "రమ్య ఇప్పుడు మేము ఇంత మాట్లాడుకున్నాం వినలేదా?" అని. హ్మ్. నాతో మాట్లాడలేదు కదా! అందుకని వినలేదన్నా. అందరూ ఓకే. ఇలా బుగ్గలు ముద్దు పెట్టుకునేవాళ్ళు. అంటే నా కర్ణబెర్రి లోపలికెళ్ళదు నాకు సంబంధం లేనంత వరకు. హ్మ్. నా పక్కనే మీరు నిల్చొని మాట్లాడుకున్నా నాతో కాదు కదా! సో, నాతో మీరసలు అయితే నాతోనే డైరెక్ట్ మాట్లాడతారు. రైట్. బట్ నాతో మాట్లాడినప్పుడు అది నాది కాదు గదా! కరెక్టే. అందుకని నేను వినననమాట. తీసుకోదు. హ్మ్. సో, అలాగా ప్రతి విషయంలోనూ ఈజ్ ఎ పాజిటివ్ ఇదనమాట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా అయిపోతుందంటే మేడం, మనం క్వైట్‌గా ఉన్నా, ఇతరుల విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్నా, మనం చాలా డీసెంట్‌గా ఉన్నామని మన సెల్ఫ్ మనకు తెలుస్తుంది. అనుకుంటూ బట్ ఆపోజిట్ పీపుల్ ఎలా ఉంటారంటే, ఈవిడికి చూడు లైక్ నేనే అనుకుందామా, ఈ అమ్మాయికి చూడు ఎంత హెడ్ వెయిట్ ఇంతమందిని కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఒక్కటే ఏదో తెలివిగా ఎళ్లి పక్కన కూర్చొని ఇదిగా ఉంది. అది పిలుస్తున్నా గూడా లేదు అన్నట్టుగా పొగరో సంథింగ్ అట్లా డిఫరెంట్‌గా అనుకునే వాళ్ళు యాహ్! ఉండరు. ఉండకపోలేదని చెప్పాలి. సో, అలాంటి సిట్యుయేషన్స్ ఏమన్నా అది ఫేస్ కూడా చేసారా? నేను ఫేస్ చేశాను. ఓకే. 'ఫ్యామిలీ సర్కస్' అని తేజ గారు డైరెక్టరు. హ్మ్. హ్మ్. జూ పార్క్‌లో షూట్ జరుగుతుంది. ఓకే. చాలా మంది ఉన్నారు ఆర్టిస్టులు. హ్మ్. అలాగే జూనియర్ ఆర్టిస్టులు. అదొక లైక్ మ్యారేజు హ్మ్. ఆ టైపు హడావుడనమాట. ఓకే. నాకెప్పుడు ఒక 4 మెంబర్స్ స్టాఫ్ ఉండేవాళ్ళు నా వెనకాల. ఓకే. మీ స్టాఫ్. ఆ! సో, నేను ఇలాగే రెడీ అవుతున్నాను. హ్మ్. రెడీ అవుతుంటే ఆహ్, నేను 'కోట శ్రీనివాసరావు' గారి కాంబినేషన్‌లో చాలా చేశాను. హుహుహు. ఇమ్మీడియేట్‌లీ నెక్స్ట్ డేనే మళ్ళీ ఇంకొక మూవీ మా ఇద్దరి కాంబినేషన్‌లో ఉంది. వేరే మూవీ. ఓకే. సో, నేను రెడీ అవుతున్నాను. మా హెయిర్ డ్రెస్సర్ ఎక్కడో నాకు హెయిర్ స్టైల్ చేసి అవన్నీ చిట్లే కదా ఉంటాయి. హ్మ్. హ్మ్. నేను ఇలా మిర్రర్ పట్టుకుంటే టచ్ అప్ అవుతున్నాను. "ఎవర్రా అది" అన్నారంట. హ్మ్. రమ్యశ్రీ గారండి" అనంటే, ఎక్కడికో వెళ్ళి ఈ డిస్కషన్ పెట్టారు. హ్మ్. దానికి ఇంతింత స్టైల్ గాదు. ఎవడిని పట్టించుకోదిది. ఏంటో దాని సోకు, దాని ఇది అందగత్తెని పొగరా అన్నాడంట. ఓహ్! అది మా హెయిర్ డ్రెస్సర్ విని పాపం ఆయన ఈ ఆ! లోకంలో లేరు 'కోట అవును. శ్రీనివాసరావు' గారు. ఆయన అవును. గురించి పెద్దలు.
నెగెటివ్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. బట్ ఇది జరిగింది. మీరు అడిగారు నార్మల్ కాబట్టి నార్మల్‌గా నార్మల్‌గా అయినా ఆయన అనమాట. అట్లా అన్నారు. యాహ్! అమ్మాయి ఇట్లా నార్మల్‌గా. ఉంది. బట్ వచ్చి అమ్మ ఇలా అంటున్నారంటే నాకు చాలా కోపం వచ్చేసింది. హ్మ్. వచ్చేసి సార్ నేను ఎంత అందంగున్నా, నేను ఎలా ఉన్నా, ఎంతమందిని అసిస్టెంట్లు మేనేజ్ మెయింటైన్ చేస్తున్నా, మీదైతే నేనేమి అడగట్లేదు గదా! ఆ! మీ గురించి నేనెప్పుడు తప్పుగా లేను గదా! సో, ఓకే. అలాంటప్పుడు నా గురించి అలా మీరు మాట్లాడకూడదు కదా! మీ ఏజ్ ఎంతుంటుంది? అలా మాట్లాడొచ్చా? అలా అని చాలా మీరు సీరియస్ ఇలానే వెళ్లి మాట్లాడారా నాకొచ్చి కోట? అడిగాడు. నాకు చెప్పాడు మా ఓహ్! హెయిర్ డ్రెస్సర్ ఇలా ఓకే. అంటున్నారమ్మా ఆహా! అని. చెప్పారు. మీరు వెళ్లి మళ్ళీ కోట అడిగేశాను. శ్రీనివాసరావు గారితో ఆ! వెళ్లి మాట్లాడారు. తేజ గారొచ్చి "రమ్య గారు కూల్ కూల్ ఓహ్! పెద్దవాళ్ళు గదా! ఏదో అనుంటారు" అనంటే, "ఏమ్మాయి నీకు అందం ఉందా? అందం గురించి చెప్పాను. ఇంకేం చెప్పాను నేను" అన్నా. "సార్ హ్మ్. అలాగేం గాదు. దాని సోగు జూడు, దాని ఇది జూడు, దానికి నలుగురు అసిస్టెంట్లు అది ఇది అని చెప్పారంట మీరు." ఆ! నెక్స్ట్ డేనే వేరే ఓకే. షూటింగ్‌లో కలిసాము. హ్మ్. కవిత సీనియర్ మోస్ట్ కవిత గారున్నారు కదా! యాక్టరు. యెస్. కోట గారు రాగానే హ్మ్. ఆహ్, నిల్చొని "సార్ గుడ్ మార్నింగ్ సార్" నేను లేవలా. చూసావా పెద్దోళ్ళని రెస్పెక్ట్ సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్‌లన్నా హ్మ్. రెస్పెక్ట్ లేదు. కనీసం కూర్చొని లేవని గూడా లేవలేదు అన్నారట. హ్మ్. అది మళ్ళీ నా చెవికొచ్చింది. ఆ! ఆయనతో గొడవ పెట్టుకోలేదు. ఓకే. సో, కవిత గారితో అన్నాను. ఇది ఎవళ్ళకో నేనెందుకు రెస్పెక్ట్ ఇవ్వాలి? నా పేరెంట్స్‌కిస్తాను. కరెక్టే. అంతే. హ్మ్. అంతకు మించి ఆయనకి నేనేమి రుణపడలేను. నాకాయనేమి రుణపడలేదు. ఆయనొస్తే లెగాలని రూలు లేదు. బట్ కరెక్టే. ఆయనకి నేను రెస్పెక్ట్ ఇస్తాను అంతే. అంతేగాని ఆయనొస్తే నిల్చునేంత ఎందుకు నేను చెయ్యాలి? హ్మ్. అలా అప్పుడు కూడా అంటే ఇలా జరుగుతూ ఉంటాయి కానీ, బట్ నేనెక్కడ ఎప్పుడూ నెగెటివ్ ప్లేస్‌లో లేనండి. రైట్. ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి హ్మ్. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ దగ్గర నుంచి ఎవ్వరివన్ చాలా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. చాలా కూల్‌గా ఉంటారు. నవ్వుతూ ఉంటారు. మనల్ని రెస్పెక్ట్ చేస్తారు. హ్మ్. మెయిన్ థింగ్ ఏంటంటే మన కింద వాళ్ళనైనా నాకు ఇప్పటికి చాలా పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు మీడియాలో. ఓహ్! ఎందుకంటే ఆమె అంత ఎత్తుకెళ్ళా అంత సక్సెస్‌ఫుల్ ఆర్టిస్ట్ అయినా రైట్. స్టార్టింగ్‌లో నన్ను చూసుంటారు కదా! స్టార్టింగ్‌లో వాళ్ళు. అవును. ఇనీషియల్ డేస్. అప్పుడెలా ఉన్నారు రమ్య గారు ఇప్పుడు అలాగే మనతో ఉంటారు. మనల్ని విచ్చేస్తారు. హ్మ్. మనతో మాట్లాడే విధానం కూడా అలానే ఉంటుంది. అప్పటికిప్పుడు చేంజ్ అవ్వలేదు అనేసి. అప్పుడది. ఇప్పుడు హ్మ్. కూడా నేను అలానే ఉంటాను. రైట్. అంతే. సో, అంతే. మీ పాయింట్‌లో హ్మ్. మీరు కరెక్ట్ అన్నదే అంతే. మీరు దానికే అంతే. స్టిక్ అయ్యున్నారు. సో, రమ్య గారైతే అప్పట్లో ఫైర్ బ్రాండ్. సో, ఎవరైనా గాని మాట్లాడాలన్నా, ఏమన్నా చెప్పాలన్నా గాని కొంచెం భయపడేవాళ్ళా? లేదు. మళ్ళీ అది హ్మ్. కూడా లేదు. ఓకే. ఫైర్ బ్యాండ్‌ని కాదు. హ్మ్. డీసెంట్ వుమెన్‌ని. చాలా రైట్. డీసెంట్‌గా ఉంటుంది. హ్మ్. ఎవరిని కేర్ చేయదు. కరెక్ట్. ప్రౌడీగా ఉంటుంది. ఆహ్, ప్రౌడ్ అంటే అది కూడా మై సెల్ఫే కదా! అంతే నేను తప్పేముంది. ఎదుటి వాళ్ళని బాధ పెడితే తప్పు. కరెక్టే. నేను బాధ పెట్టను. హ్మ్. బట్ నన్ను నేను చూసుకొని ప్రౌడీగా ఫీల్ అవ్వడంలో తప్పు లేదు కదా! హ్మ్. సో, అలా అనుకుండేదాన్ని. హ్మ్. నాకు ఇన్ని లాంగ్వేజెస్ చేశాను. 9 లాంగ్వేజెస్. ఎప్పుడూ నా మీద కాంట్రోవర్సీ అనేది లేదండి. అంటే ఇన్ని వేరియేషన్ ఆఫ్ క్యారెక్టర్సు ఈస్ ఎ గాడ్ నాకు గ్లామర్ ఇచ్చాడు. హ్మ్. అంత ఉన్నా, అన్ని చేసినా ఏ లాంగ్వేజ్‌లో కూడా అసలు కాంట్రోవర్సీ అనేది లేకపోవడం కాంట్రోవర్సీ అనేది అనేది నా నిజంగా మీద ఇప్పటికీ లేదండి. హ్మ్. ఎప్పుడూ నేను నాకు తెలీదది. ఎదుటి వాళ్ళతో మాట్లాడితే ఫ్రెండ్‌షిప్ చేయాలంటే, వాళ్ళు ఏమిటి అనేది ఔట్ ఒకరుంటారు మనిషి. హ్మ్. ఇన్ని ఒకరుంటారు. కరెక్ట్. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఇన్ని బయటకొస్తుంది. హ్మ్. అందుకని నేను భయపడి ఎవరితో ఫ్రెండ్‌షిప్ కూడా చేయలేదు. అసలు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ అంటే అసలు ఎవరు? ఫ్రెండ్సే లేరు నాకు. ఓకే. మగాళ్ళు అవనియండి, ఆడపిల్లలు అమ్మాయిలు అవనియండి, నాకు హ్మ్. ఫ్రెండ్సే లేరు. బట్ ఎప్పుడైనా ఏదన్నా నీడో లేకపోతే ఏదన్నా ఒక సజెషను కావాలి, ఒక హెల్ప్ కావాలి. అది ఎనీథింగ్. నాకు హెల్ప్ అయితే సం ఇంతవరకు ఎవరిది తీసుకోలేదు. మ అసలెవరిని అడిగింది నా లేదు. ఓన్‌గా నేనెలా సెక్యూర్డ్‌గా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేదే ట్రావెల్ చేశాను. హ్మ్. సేమ్ టైమ్ ఏమిటంటే ఒకళ్ళ హెల్పు నేనింతవరకు అడగలేదండి. ఇంతవరకు నేను ఎవరిని హెల్ప్ అడగలేదు. నా కెరియర్‌లో హెల్ప్ అనేది ఇంతవరకు